పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరన్నా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకొని పంపించేయాలి. అర్థమైందా? పానికి మాల సాన్నాసి చెప్పించేరా. ఏయ్ ఎందుకురా చించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను మాట అన్నారా? మొదలు ఎక్కువ మాట్లాడుతున్నావా? ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతివాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండా అరే అది బాలింత నాకేం తెలుసాయా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారా? ఉండండి, తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్. నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా. ఈ సాకుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తన్నులు తిన్నాను రా. అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. చేసిన తప్పు ఒప్పుకొని తనలో తిన్న ఏకైక నాయకుడు గ్రామ సింహం. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి, కాబోయే రాష్ట్రపతి. ఆగండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలని. ఏంట్రా? భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మామ ఉన్నాడు, వాడు గోల్ ఎక్కువ అయిపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు. దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్నా. అరే దేనికైనా ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా? నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? తప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా బుద్ధి తక్కువ కొట్టాను. అన్నా కదరా కొట్టింది, చెప్పరా? చెప్పకపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగా అన్నాన్ని మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా? అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరు పెట్టాలనుకుంటున్నారన్నా?